తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధాని చేయడం, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రను చేపట్టామన్నారు. బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. విజయ సంకల్ప యాత్ర రాష్ట్రంలో 8వ రోజు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ముందు కొనసాగుతున్న యాత్ర. ఈ విజయ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యం వల్ల నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని, 10 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి ఈ దేశంలో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపించినటువంటి ప్రధానమంత్రి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.